మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన 4వ విడత మెగా సర్జికల్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గానికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ మెగా సర్జికల్ క్యాంప్ ద్వారా ఇప్పటి వరకు 300 మంది రోగులకు ఉచిత శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న మిగిలిన రోగుల కోసం త్వరలో మరో ప్రత్యేక మెగా సర్జికల్ క్యాంప్ నిర్వహించి ఉచిత ఆపరేషన్లు చేపడతామని అన్నారు. అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి త్వరలోనే అన్ని వసతులు కల్పించి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అచ్చంపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ మెగా సర్జికల్ క్యాంప్ ను పెద్ద ఎత్తున వినియోగించుకొని నాణ్యమైన వైద్య సేవలు పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ తారా సింగ్, డాక్టర్ ప్రభు, డాక్టర్ మహేష్, డాక్టర్ ప్రదీప్ రాజ్, బాల్ సింగ్, మహిళా వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ అచ్చంపేట ఏరియా హాస్పిటల్ ఈ 4th మెగా సర్జికల్ క్యాంప్ ఇది 3వ రోజుకు చేరుకున్నది. ఈ 3 రోజులు ఫస్ట్ డే, సెకండ్ డే అండ్ థర్డ్ డే, టుడే ఈజ్ థర్డ్ డే, ఈ 3 రోజుల కలిపి 250 సర్జరీలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మెగా సర్జికల్ క్యాంప్ ఏదైతుందో దీనికి మా డాక్టర్స్ కొలీగ్స్ అక్కడ మా డాక్టర్ ప్రభు కానీ, అట్లాగే డాక్టర్ శ్రీనివాసరావు గారు, డాక్టర్ ప్రదీప్ గారు, డాక్టర్ సంబ్రీన్ గారు, డాక్టర్ మహేష్ గారు, అట్లాగే డాక్టర్ ప్రదీప్, అట్లాగే డాక్టర్ తారా సింగ్ గారు, ఎవరెవరు వీళ్ళతో పాటుగా డాక్టర్ యశోదాబాయి, మీ మిసెస్ పేరు ఉండే అనస్టిస్టులు డాక్టర్ తేజస్వి, డాక్టర్ సురేష్, డాక్టర్ శ్రావణి, డాక్టర్ హరికాంత్, డాక్టర్ శ్రీనివాస్, ఇక అందరూ చాలామంది డాక్టర్స్ కోఆపరేట్ చేయడం జరిగింది. ఇది ఒక డాక్టర్సే కాకుండా సిస్టర్సు, థియేటర్ అసిస్టెంట్లు, వార్డ్ బాయ్స్, ఆయాసు, ఈ సపోర్టింగ్ స్టాఫ్ కూడా పెద్ద మొత్తంలో సపోర్ట్ చేయడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళందరి కోఆపరేషన్ తోటే ఈ 4వ మెగా సర్జికల్ క్యాంపు సక్సెస్ కావడం జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ ఈ క్యాంపు క్లోజ్ అవుతుంది. ఇంకా ఎవరన్నా ఇవాళ రేపు ఇంకెవరన్నా కొంతమంది రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళకు కూడా ఒక 30-40 కేసెస్ ఉంటే ఒకరోజు పెట్టి దానిలో కూడా చేస్తాం. మరి దీంట్లో ఒక అచ్చంపేట నియోజకవర్గమే కాకుండా దేవరకొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, పాటాప్, వనపర్తి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలామంది రావడం జరిగింది. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా చేస్తామని చెప్పాము, ఆ రకంగా చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చేసినవి ఏంటంటే హిస్టరెక్టమీ అంటే గర్భసంచి తీసేయటం, అట్లాగే హెర్నియాలు కూడా 3-4 రకాల హెర్నియాలు ఉంటాయి. ఇదే కాకుండా ట్యూమర్స్, ఓవేరియన్ ట్యూమర్స్ కానీ, ఓవేరియన్ సిస్టులు కానీ, హైడ్రోసిల్ కానీ, అపెండిసెక్టమీస్ కానీ, లేకపోతే లైపోమా, డెర్మాయిడ్సిస్, ఇకపోతే ఆబ్సెస్లు, హిమరాయిడ్స్, వీటితో పాటుగా ఎక్కువ మొత్తం చేసిన ట్యూబెక్టమీస్, ఇన్ని రకాల సర్జరీలు చేయడం జరిగింది. మరి ఈ 4వ మెగా సర్జికల్ క్యాంప్తో కలిపి గతంలో చేసిన 3 మెగా సర్జికల్ క్యాంపులలో 1472 సర్జరీలు చేశాము. ఫస్ట్ మెగా సర్జికల్ క్యాంపులోనే 762 సర్జరీలు చేశాము. తర్వాత 500, 400, 300 ఈ రకంగా మొత్తం కలిపితే 1772 సర్జరీలు ఇప్పటి వరకు చేసినాయి. మరి అందరి కోఆపరేషన్తో ఇది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా డాక్టర్స్, సిస్టర్స్, తర్వాత వార్డ్ బాయ్స్ అందరి కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ దీంతో సక్సెస్ చేయగలిగాం. ఇది ముఖ్యంగా పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా అచ్చంపేట, నల్లమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా లో సోషియో ఎకనామిక్ కండిషన్లో ఉన్నటువంటి బీద ప్రజలు. వీళ్ళకి చాలామంది మేము ఊర్లలోకి వెళ్ళినప్పుడు సార్ ఇట్లా ఆపరేషన్ కావాలి, మేము డబ్బులు పెట్టుకోలేమని మా దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో దీనికి ఏదో రకంగా ఈ ఉచితంగానే సర్జరీలు చేయాలి చెప్పి దానికి శ్రీకారం చుట్టాము. 4 సార్లు చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చేసినటువంటి
ఏ రకమైన ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ₹1 ఖర్చు లేకుండా భోజనాలు ఫ్రీ, ఇద్దరికి మందులు ఫ్రీ, అట్లాగే ఇన్వెస్టిగేషన్స్ టెస్టులు ఫ్రీ, ఆపరేషన్ ఫ్రీ. ఇక పోయేంత వరకు అన్నీ కూడా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా అన్ని రకాలుగా డాక్టర్స్, సిస్టర్స్, వార్డ్ బాయ్స్, ఆయాలందరూ కూడా వాళ్ళను కంటికి రెప్పలాగా చూస్తూ ఇప్పటికే ఒక 2 బ్యాచ్లు డిశ్చార్జ్ చేసాం. ఇది 3వ బ్యాచ్. అందరూ కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు జరిగింది. దానికి బీద వాళ్లకు న్యాయం చేయాలి. మరి అసలే డబ్బులు పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం కల్పించాలని చెప్పి మా ఆలోచన ఉండే. దానికి తోడుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో వారి సూచన మేరకే ఫస్ట్ టైం పెట్టినప్పుడు నేను వారిని అడిగాను, సార్ ఈ రకంగా అనుకుంటున్నాం, మెగా సర్జికల్ క్యాంప్ పెట్టాలనే ఆలోచన ఉంది సార్ అంటే, యు గో హెడ్, డోంట్ వరీ, గో హెడ్, తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం, ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని చెప్పి మరి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే సంబంధిత శాఖ మంత్రులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, స్థానిక ఎంపీ డాక్టర్ మల్లురవి గారు, మరి ఈ జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అందరి సహాయ సహకారాలతోటి దీనికి అన్ని రకాలుగా మరి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదే కాకుండా అచ్చంపేటలో ఉన్న డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్టులు కూడా మన ఎక్విప్మెంట్స్ దాదాపుగా ఒక 3 లక్షల వాల్యూ చేసి ఎక్విప్మెంట్స్ కూడా డొనేట్ చేశారు. మరి చంద్రకుమార్ గారు కూడా వాళ్ళు ఫ్యాన్స్, టేబుల్స్, చైర్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది అందరికి పనికొచ్చే హాస్పిటల్, జనరల్ హాస్పిటల్, అందరికి పనికొచ్చే హాస్పిటల్ కాబట్టి ఇక్కడ ఉన్న పుర ప్రముఖులు, ముఖ్యంగా మెయిన్ నాయకులు కానీ పుర ప్రముఖులు కానీ ఎవరున్నా వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తామంటే తీసుకోవడం జరిగింది. గతంలో CBM ట్రస్ట్ నుంచి కూడా కొన్ని చైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయడానికి సిద్ధం అవుతూ ఉన్నాం. ఇదే కాకుండా ICU, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, వీటితో పాటుగా ట్రామా కేర్ యూనిట్ కూడా శాంక్షన్ అయింది. తర్వాత ఈ డయాలసిస్, ఇప్పుడున్నటువంటి డయాలసిస్ బెడ్స్ 5 ఉన్నాయి. ఈ 5 సరిపోతలేవు, చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. దాదాపుగా 40 నుంచి 80 మంది వెయిటింగ్ లిస్టులో చెప్పడం జరిగింది. గౌరవ మంత్రివర్యులతో మాట్లాడి ఒక 10 ఈ డయాలసిస్ గౌరవ మంత్రివర్యులతో మాట్లాడి డయాలసిస్కి సంబంధించిన ఈ బెడ్స్ ఒక 10 బెడ్స్ త్వరలో రాబోతున్నాయి. దీనికి డయాలసిస్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని నేషనల్ అవార్డు వచ్చింది. అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి డయాలసిస్ యూనిట్కు నేషనల్ అవార్డు రావటం చాలా సంతోషపడతా ఉన్నాం. మరి రాబోయే కాలంలో కూడా ఈ హాస్పిటల్ రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండాలి అచ్చంపేట ఏరియా హాస్పిటల్ అనేది మా అందరి ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అన్ని రకాలుగా ఆ ఎక్విప్మెంట్స్ కానీ, ఫర్నిచర్ కానీ, లేకపోతే క్యాడర్ స్ట్రెంత్ అంటే డాక్టర్స్, ఉమెన్ అంటే HR అంటే హ్యూమన్ రిసోర్స్, ఈ క్యాడర్ స్ట్రెంత్ కూడా డాక్టర్ త్వరలో రాబోతూ ఉన్నారు. CT స్కాన్ కూడా ప్రపోజల్ పెట్టాం. ట్రామా కేర్ యూనిట్ అచ్చంపేట పెట్టానా, హాజీపూర్లో పెట్టానా అనేది ఒక ఆలోచన ఉంది. ఇది కాకుండా ఒక 4 PHCలు కూడా శాంక్షన్ అయినాయి. 1 సూరాపూరు, 2 మాధవానిపల్లి, 3 హాజీపూరు, 4వది వెల్టూరు. ఈ రకంగా త్వరలో PHC బిల్డింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది మెడికల్ హబ్ చేయాలనేది మా ఆలోచన. కాబట్టి అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్లో సేవలు అందించాలని ఒక తపనతోటి దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందరి నుంచి బ్రహ్మాండమైన కోఆపరేషన్ ఉంది. మరియు అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మా మీడియా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.